హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి బ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఈరోజు సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, టాస్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ అయితే సిఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోదు, బ్యాటింగ్ ఎంచుకుంటుంది. అది ఎందుకంటే ఈరోజు బ్యాటింగ్ పిచ్ ఇదంతా, అహ్మదాబాద్ అంతా బ్యాటింగ్ పిచ్. ఆ బ్యాటింగ్ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక హై స్కోర్ సెట్ చేసి దాన్ని డిఫెండ్ చేయాలనే ఉద్దేశంతో ధోని ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఒకరికి గెలిచిన ఓడిన ఎవరికి ఎంత ఛాన్స్ ఉంటుంది టాప్ 2లోకి వెళ్ళడానికి అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జీటీ గెలిస్తే డైరెక్ట్ టాప్ 2లోకి వెళ్ళిపోద్ది, నో ప్రాబ్లం, 20 పాయింట్స్ వస్తాయి. అదే ఒకవేళ సిఎస్కే గెలిస్తే మాత్రం ఒక 3 టీములు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆర్సీబీ, ముంబై, పంజాబ్. ఎందుకంటే టాప్ 2కి వెళ్ళడానికి వాళ్ళకి ఇంకా ఆశలు ఉన్నాయి కాబట్టి, ఇంకో మ్యాచ్ గెలిస్తే వాళ్ళు టాప్ 2లోకి వెళ్ళిపోతారు కాబట్టి మంచి ఛాన్స్లు ఉంటాయి. అందుకే ఈరోజు సిఎస్కేకి చాలామంది సపోర్ట్ చేస్తారు. ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా సిఎస్కేకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడులాగే లాస్ట్ మూమెంట్లో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. టెన్షన్గా ఎవరు టాప్ 2లోకి వెళ్తారు, ఎవరు టాప్ 4లోకి వెళ్తారు, ఎవరు ఏ టీంతో ప్లే ఆఫ్స్ ఆడతారు, మ్యాచ్లు ఆడతారు అనేసి ఉంటుంది. కాకపోతే ఈసారి 3లోనో 4లోనో ఎవరు ఉండదలుచుకోలేదు. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ ముంబై కానీ 4th ప్లేస్లో 3rd ప్లేస్లో ఉంటే ఫస్ట్ ముంబైతో ఆడాలంటేనే తడపడుతుంది ఒక్కొక్క టీంకి. అందుకే టాప్ 2కి వెళ్తే ఛాన్స్లు ఉంటాయి, వెళ్ళి మన ఫైనల్లో కొట్టుకోవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, వాళ్ళతో ఒక డేంజర్ రా బాబు అని చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు కానీ సిఎస్కే గెలిస్తే రేపు పంజాబ్ మీద ముంబై గెలిస్తే ముంబై డైరెక్ట్ టాప్ 2లోకి వెళ్ళిపోయి, వాళ్ళు టాప్ 2లోకి వెళ్తే చాలా డేంజరస్ టీమ్. ఎందుకంటే వాళ్ళు అంటే ఓడిపోతారు, ఫస్ట్ ఒక ఛాన్స్ వచ్చి ఇంకో మ్యాచ్ ఆడి గెలుస్తారు కాదు, కానీ ఫస్ట్ వాళ్ళు కానీ టాప్ 2లో క్వాలిఫై అయితే డైరెక్ట్ ఫైనల్లోకి వెళ్తారు. ఫైనల్లోకి వెళ్తే మీకు అందరికీ తెలిసిందే, డైరెక్ట్ కప్పే. మరి మీరు వేరే ఆలోచనలు పెట్టుకోక్కర్లేదు, ఈరోజు మ్యాచ్తో ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఏంటి పిచ్ కండిషన్ ఏంటి, అసలు ఏం చేస్తుంటారు? జీటీ అంత గట్టి టీము, నెంబర్ 1 పొజిషన్లో ఉంది, సిఎస్కే 10th పొజిషన్లో ఉంది. జీటీ మీద సిఎస్కే ఎలా గెలుస్తుందని మీరు అనుకోవచ్చు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గత 3-4 మ్యాచ్లు జరిగిన సిచ్యువేషన్ బట్టి, సినారియో బట్టి మాట్లాడుకోపోతున్నాం. మొన్న జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అయింది. అందులో అందరూ జీటీ అన్నారు, జీటీ గెలిస్తే టాప్ 2 ఖాయం కదా. కానీ జీటీ గెలలేదు, ఎల్ఎస్జీ గెలిచి టాప్ 2 కొంచెం వెళ్ళనివ్వకుండా కొంచెం ఛాన్సెస్ తగ్గించి చెడగొట్టారు మ్యాచ్. తరువాత ఆర్సీబీ వర్సెస్ హెచ్ఆర్ఎస్ అయింది. ఆ మ్యాచ్లో అందరూ ఆర్సీబీ అన్నారు, ఎందుకంటే ఫామ్లో ఉన్నారు కాబట్టి అందరూ ఆర్సీబీ అన్నారు. కాకపోతే వాళ్ళ ఛాన్సెస్ కూడా కొంచెం తగ్గించి చెడగొట్టారు మన ఎస్ఆర్హెచ్ టీం. నిన్న ఒక మ్యాచ్ అయింది, ఢిల్లీ వర్సెస్ పంజాబ్ గెలిచినా డైరెక్ట్ క్వాలిఫై, అదే టాప్ 2లో క్వాలిఫై అవుతారు. కాకపోతే వాళ్ళకు కూడా చెడగొట్టారు. ఎవరు? డీసీ వాళ్ళు. అందరూ పంజాబ్ అన్నారు, డీసీ ఫామ్లో లేదన్నారు. కాకపోతే పంజాబ్ గెలవలేదు, డీసీ గెలిచింది, అది కూడా ఈజీ గెలిచింది. అది ఇప్పుడు ఈరోజు కానీ చెన్నై గెలిస్తే చాలా హ్యాపీగా ఉంటాం. ముంబై అయితే మరీ హ్యాపీ. రేపు కనీసం నార్మల్గా గెలిచినా సరే క్వాలిఫై అయిపోతారు. ఎంత నెట్ రన్ రేట్తో గెలాలి అవేట్లేవు, ఎందుకంటే ముంబై ఆల్రెడీ ఎక్కువ నెట్ రన్ రేట్తో ఉంది కాబట్టి డైరెక్ట్ టాప్ 2లో క్వాలిఫై అయిపోతారు. అది చాలా ఈజీగా క్వాలిఫై అయిపోయి వస్తారని నా ఉద్దేశం. ఒకవేళ ఈరోజు మ్యాచ్ బట్టి అయితే, ఒకవేళ ఇన్ కేసు ఈరోజు మ్యాచ్ సిఎస్కే ఓడిపోయి జీటీ గెలిస్తే జీటీ టాప్ 2లోకి వెళ్ళిపోద్ది. ఒకవేళ మళ్ళీ ఎంత ఛాన్సులు ఉంటాయంటే, పొరపాటున రేపు ముంబై గెలిచి ఎల్లుండి ఆర్సీబీ గెలిస్తే ఆర్సీబీకే ఎక్కువ ఛాన్స్, 19 పాయింట్లు వచ్చి టాప్ 2కి వాళ్ళు. ఒకవేళ ఈరోజు జీటీ గెలిచి రేపు పంజాబ్ గెలిచి ఎల్లుండి ఆర్సీబీ గెలిచిన నెట్ రన్ రేట్ ప్రకారం పంజాబ్కి ఇస్తారు టాప్ 2లోకి, జీటీ పంజాబ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈరోజు గుజరాత్ గెలిచి రేపు ముంబై గెలిచి ఎల్లుండి ఆర్సీబీ ఓడిపోతే
ముంబైకి యాజ్ యూజువల్గా ముంబైకి ఛాన్స్లు ఉంటాయి. ఎందుకంటే నెట్ రన్ రేట్ ఎక్కువ, పాయింట్స్ 18 పాయింట్స్ వస్తాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. అది ఇది మన టాప్ 2 క్వాలిఫికేషన్ సినారియో. ఎవరికి ఎంత అర్థమైందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ టీం టాప్ 2కి వెళ్తుందో కూడా కామెంట్లో తెలియజేస్తే బెటర్. అది ఓకే, బై గైస్.